హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ సూప్ చేస్తున్నానండి. బోన్స్తో ఉన్నటువంటి చికెన్ తీసుకొచ్చి సూప్ చేస్తున్నాను. రొంపకి నోటికి ఏం తిన్నా టేస్ట్ అనిపించట్లేదండి, అందుకని చికెన్ తీసుకొచ్చాను సూప్ చేయడానికని. కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు, ఒక 7-8 మిరియాలు, దాల్చిన చెక్క వేసి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ని శుభ్రం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నీ బోన్స్తో తీసుకొచ్చిండాలి వేసి మొత్తం ఉల్లిపాయలు అంతట్లో ఈ మసాలా దినుసుల్లో కలిసేటట్టు ఒకసారి చికెన్ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూను పసుపు వేసి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి తిప్పుకున్న తర్వాత మొత్తం ముక్కలకి పసుపు అంతా పట్టేటట్టు తిప్పాలండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అలాగే 1/2 టీ స్పూను మిరియాల పొడి. ఇదేనండి రొంపకి నోటికి రుచిగా ఉండటానికి ఈ సూపుకి సీక్రెట్ అనే ఇంగ్రీడియంట్ ఈ మిరియాలు పొడి అన్నమాట. మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక 2 కప్పులు వాటర్ పోసి నీటిలో మొత్తం అంతా చికెన్ మసాలాలన్నీ కలిసేటట్టు తిప్పి కుక్కర్ మూత పెట్టి మంట హైలో పెట్టి ఫస్ట్ విజిల్ వచ్చాక మంట తగ్గించుకొని ఇంకో 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత ఆవిరిపోయాక మూత తీసుకుని దింపే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 చెక్క నిమ్మరసం, అయితే మనకి నిమ్మకాయ చిన్నదో చూసుకుని దాన్ని బట్టి నిమ్మరసం పిండుకొని వేడివేడిగా తినాలండి.